హాయ్ ఫ్రెండ్స్! మనకి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 1 నుంచి, అలానే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 3 నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా! సో, ఎగ్జామినేషన్ హాల్‌లోకి వన్స్ మీరు ఎంటర్ అయ్యాక చెయ్యకూడని కొన్ని పనులని ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే ఏపీ బోర్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అవేంటో నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వన్స్ మీరు మీ హాల్ టికెట్స్ తీసుకొని ఎగ్జామినేషన్ హాల్‌లోకి ఎంటర్ అయ్యాక, మీరు చెయ్యకూడని ఫస్ట్ పనొచ్చేసి, మీకు ఇచ్చిన క్వెషన్ పేపర్ మీద అలానే మీరు తీసుకువెళ్ళే హాల్ టికెట్ మీద ఆన్సర్స్ అనేవి రాయకూడదనమాట. ఆన్సర్ అనే కాదు, అసలు ఏమీ రాయొద్దు. మీకు వచ్చిన ఇన్విజిలేటర్ కనుక మీ రిజిస్ట్రేషన్ నంబర్ గానీ, అలానే మీ రోల్ నంబర్ గానీ రాయమంటేనే రాయండి. లేకపోతే అది కూడా రాయొద్దు. సెకండ్ వన్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ హాల్‌లోకి సెల్ ఫోన్స్ అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఆండ్రాయిడ్ వాచెస్ ఇలాంటివేమీ తీసుకెళ్ళకూడదు. థర్డ్ వన్ వచ్చేసి రిటర్న్ మెటీరియల్స్ కానీ, ప్రింటెడ్ మెటీరియల్స్ కానీ, బుక్స్ కానీ మీరు ఎగ్జామినేషన్ హాల్‌లోకైతే తీసుకువెళ్ళకూడదు. ఎగ్జామ్ ఏ టైంకి, మీకు ఏ సెంటర్ అలొకేట్ చేశారో అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే హాల్ టికెట్‌లో అయితే ఇవ్వడం అయితే జరుగుతది. సో, వన్స్ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశాక మీ మొబైల్‌లోనే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియోనైతే అప్‌లోడ్ చేస్తాను. సో, ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి.